ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామ్రేడ్లు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు. 2 టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో సిపిఐ సిపిఎం పార్టీలు డిఫరెంట్ వేలో వెళ్తున్నాయి. ఒక పార్టీకి మద్దతిచ్చిన అభ్యర్థికి మరో పార్టీ దూరంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 పార్టీల ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. ఒక గ్రాడ్యుయేట్ సీట్లో కాంగ్రెస్ తోనే వెళ్తుంది సిపిఐ. ఎన్నికల్లో కామ్రేడ్లు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు. 2 టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో సిపిఐ సిపిఎం పార్టీలు డిఫరెంట్ వేలో వెళ్తున్నాయి. ఒక పార్టీకి మద్దతిచ్చిన అభ్యర్థికి మరో పార్టీ దూరంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 పార్టీల ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. ఒక గ్రాడ్యుయేట్ సీట్లో కాంగ్రెస్ తోనే వెళ్తుంది సిపిఐ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యూ. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు చెరోదారిలో వెళ్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో సిపిఎం పార్టీ అక్కడ పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డికి మద్దతు ఇస్తుంటే అక్కడ అదేవిధంగా మెదక్, ఆదిలాబాద్, అదేవిధంగా నిజామాబాద్, కరీంనగర్ ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం సిపిఎం పార్టీ ఎవరికి కూడా మద్దతు ఇవ్వట్లేదు. మరోవైపు సిపిఐ పార్టీ మొదటి నుంచి అంటే గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో సిపిఐ పార్టీ కొన్ని చోట్ల ఏదైతే జరుగుతున్నటువంటి మూడు స్థానాల్లో కూడా సిపిఐ పార్టీ తమకు ఎంచుకున్నటువంటి అభ్యర్థులకు మద్దతునిస్తుంది. కాంగ్రెస్ మద్దతిస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఐ మద్దతిస్తుండగా ఇక్కడ రఘోత్తమ్ రెడ్డికి సిపిఐ మద్దతిస్తుంది. మరోవైపు నల్గొండలో జరుగుతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థి కాకుండా వేరే పార్టీకి మద్దతు ఇస్తుంది. ఈ విధంగా 2 పార్టీలు కూడా వేర్వేరు దారిలో వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా సిపిఐ పార్టీలు వేర్వేరు దారులను వెళ్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అదే పంత కనిపిస్తుంది. సిపిఎం మాత్రం స్పష్టమైనటువంటి మద్దతు ఎవరికి ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తలేదు. ఒక్క టీచర్స్ ఎమ్మెల్సీ అది నల్గొండ, వరంగల్, ఖమ్మం ఇక్కడ జరుగుతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాత్రమే సిపిఎం పార్టీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్గా ఉన్నటువంటి నర్సిరెడ్డికి మద్దతు ఇస్తుంది. మిగిలిన మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ కానీ టీచర్స్ ఈ 2 స్థానాల్లో సిపిఎం పార్టీ ఎవరికి కూడా మద్దతు ఇస్తలేదు. మనం మొదట గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఆదిలాబాద్ స్థానంలో పరిశీలించినట్లయితే సిపిఎం పార్టీ ఎవరికి కూడా మద్దతు ఇస్తలేదు. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరికి మద్దతు ఇస్తలేదు. కేవలం నల్గొండలో జరుగుతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాత్రమే నర్సిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు మనకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్కు మొదటి నుంచి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ మాత్రం ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పింది. అదేవిధంగా రేపటి నుంచే వాళ్ళు కార్యాచరణ ప్రారంభిస్తామని ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా తాము ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మద్దతుగా బరిలో నిలిచారో వాళ్ళ కోసం పనిచేస్తామని కూడా ఇటు సిపిఐ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఆ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సిపిఐ పార్టీ రఘోత్తమ్ రెడ్డికి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి రఘోత్తమ్ రెడ్డికి మద్దతు ఇస్తుంది. ఈ విధంగా 3 స్థానాల్లోనూ సిపిఐ పార్టీ ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థులకు మద్దతు ఇస్తుండగా సిపిఎం పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి నర్సిరెడ్డికి మద్దతు ఇస్తుంది. ఈ విధంగా 2 వామపక్ష పార్టీలు వేర్వేరు దారిలో వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొసమేరపు ఏంటంటే మనకు ఇప్పటివరకు సిపిఐ అన్ని స్థానాల్లో కూడా ఎంచుకున్నటువంటి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామన్న ఆ పార్టీ నేతలు చెప్తుండగా ఈ మధ్య కాలంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాత్రం కాంగ్రెస్ పార్టీ తమను ఇంకా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు కానీ సంబంధించి మద్దతు కోసం సంప్రదించలేదని చెప్పడం మాత్రం కోసమెరుపు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 2 పార్టీలు వేర్వేరు దారిలో వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా సిపిఎం పార్టీ 2 స్థానాలకు సంబంధించి మద్దతు ప్రకటించాల్సి ఉంది. సిపిఐ పార్టీ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్ళి అటు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినట్టు నరేందర్ రెడ్డి కానీ లేకపోతే మిగతా 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరినైతే ఎంపిక చేసుకుందో ఆ ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి కూడా పనిచేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఒకవైపు రేపటి నుంచి మేము కథన రంగంలోకి వెళ్తున్నాము, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ పార్టీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం పనిచేస్తామని
చేస్తామని చెప్తున్నటువంటి కూనంనేని ఏవైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారో ఆయన చెప్పినటువంటి కాంగ్రెస్ ఇంకా మద్దతు కోసం సంప్రదించాలని చెప్పినటువంటి అంశం మాత్రం ఆ పార్టీలోనే చర్చకు దారితీస్తుంది. మొత్తంగా ఈ రెండు పార్టీలు కూడా వేర్వేరు దారిలోనే వెళ్తున్నాయి. సిపిఎం పార్టీ ఇంకా 2 స్థానాల్లో మద్దతు ప్రకటిస్తుందా లేదా అనేటువంటి అంశం కూడా ఆ పార్టీలోనే చర్చకు దారితీస్తుంది. ఓవర్ టు స్టూడియో.